అమ్మో ఏం అత్తగారండి బాబు. ముగ్గురు కోడళ్ళలో ఇద్దరు కోడళ్ళు డబ్బున్నోళ్ళని వాళ్ళనేమో బాగా చూస్తుంది. రెండో కోడలికి డబ్బు లేదని నానా హింసలు పెడుతుంటుంది. ఆ ఇద్దరు కోడలు ఉద్యోగాలకు వెళ్తారని, ఈ రెండో కోడలు ఇంట్లోనే ఉంటుందని, ఇంట్లో ఉన్న బండెడి చాకిరి మొత్తము కూడా ఆ అమ్మాయి చేతే చేపిస్తూ ఉంటుంది. ఇక ఆ రెండో కోడలు తనకి తండ్రి లేడని, తన తల్లి తన తమ్ముణ్ణి చెల్లెల్ని చూసుకోవాలని, తను కూడా వెళ్తే భారం అయిపోతుందని చెప్పి ఈ ఇంట్లోనే ఆ అత్త ఎంత టార్చర్ పెడుతున్నప్పటికీ అన్ని భరిస్తూ ఆ అత్తకాడే ఉంటుంది. కాకపోతే ఆ రెండో కోడలకు ఉన్నటువంటి కొంచెం అదృష్టం ఏంటంటే ఆ భర్త పాపం కొంచెం సపోర్ట్గా ఉంటాడు. వాళ్ళమ్మ ఈమెని తక్కువ చేసి చూస్తా ఉంటే మధ్యలో వచ్చి నా భార్యని తక్కువ చేసి చూస్తే ఒప్పుకోనని అప్పుడప్పుడు గొడవ పడుతూ ఆ రెండో కోడలికి సపోర్ట్గా ఉంటాడు. అదొక్కటే తన అదృష్టం అన్నమాట. ఇక ఈ అత్త పెట్టే టార్చరు భరించలేక పెళ్లిలో ఆ అత్త పెట్టినటువంటి డబ్బుల్ని నగల్ని అన్ని అత్త ముఖాన్ని వేసేసి ఒక పసుపు తాడు కట్టుకుంటుందన్నమాట. ఇక ఆ పసుపు తాడుతోటి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోరమ్మని చెప్తుందనమాట. ఆ పసుపు తాడుతోటే వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. వాళ్ళ అమ్మ కనిపించి ఇదేంటి నా బిడ్డ పసుపు తాడుతో ఉంది అని చెప్పి ఇక తన దగ్గర ఉన్నటువంటి కొంచెం డబ్బులతోటి ఒక పుస్తల తాడు తయారు చేసుకొని ఆ అత్తగారింటికి వెళ్ళి తన కూతురికి ఇవ్వబోతుంది అనమాట. ఇక చూసుకోండి ఆ అత్తగారు, అయ్యో అయ్యి అడిగిన మాటలు కాదు, నువ్వు తెచ్చిన బంగారం మా ఇంట్లో దాచిపెట్టుకోవడానికి స్థలం లేదని చెప్పి ఎంతో వ్యంగ్యంగా మాట్లాడి దెప్పి పొడుస్తుంది. కానీ ఆ రెండో కోడలు భర్త మాత్రము సపోర్ట్గా మాట్లాడుతూ వాళ్ళ అమ్మను అరిచి వాళ్ళ అత్తగారితోటి నేను మీ కూతురికి కావలసిన నగలన్నీ చేపిస్తాను, మీరేమీ బాధపడొద్దు అని చెప్పి చెప్తాడనమాట. సంతోషంగా వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇక ఈ గయ్యాలి గంప అత్త భర్త ఆ గయ్యాలి గంపని ఏమీ చేయలేక మనకు కూడా ఒక కూతురుంది, మన కూతురును కూడా మనము వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చున్నాం కదా, నువ్వు ఈ విధంగా టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు, కొంచెం పద్ధతి మార్చుకోమని చెప్తాడు. ఈ అత్త మాకన్నీ తెలుసు, నీ పన్ను నువ్వు చూసుకోమని చెప్పి వాళ్ళ మొగుడిని కూడా దబాయిస్తుందనమాట. ఇక తర్వాత ఏం జరిగిందో రేపు చూద్దాం ఫ్రెండ్స్ మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.